ఏకకాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును. ఆయా సమయములయందు శిక్ష రక్షణ, దుష్టరక్షణ, ధర్మరక్షముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశము. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడి ఉన్నవో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన గీతా సారాంశము. పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపుడో వాడు ఇంద్రియలోనుడై పాప జీవునుడై అవుతున్నాడు. అటివాడు వ్యర్థుడు. జ్ఞాని గాని వాడు సదా కర్మములను ఆచరించుచూ ఉండవలెను అని శ్రీకృష్ణుడు భగవానుడు అర్జునుడికి చెప్పిన గీతా సారాంశం.